యాక్సిడెంట్‌కి గురైన మనోజ్, మీనా బాలు గురించి తప్పుగా మాట్లాడిన రోహిణి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ప్రభావతి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కామాక్షి అయితే ప్రభావతి ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక సుందరి గురించి, సుందరి పెళ్లి గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉండంగానే అనుకోకుండా మాణిక్యం గురించి అయితే ప్రస్తావన వస్తుంది. మటన్ కొట్టు మాణిక్యం పేరు వినబడంగానే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, వీళ్ళు మటన్ కొట్టు మాణిక్యం అంటున్నారు? అంటే సుందరి చేసుకోబోయేవాడు మటన్ కొట్టు మాణిక్యం మేనల్లుడా? ఒకవేళ మటన్ కొట్టు మాణిక్యం గనుక ఇక్కడికి వస్తే నా పరిస్థితి ఏంటి? అందరూ కూడా నేను నాటకం ఆడానని తెలుసుకుంటే ఇక నన్ను బ్రతకనివ్వరు. నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే విద్య దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక విద్య అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి అంత కంగారు పడుతున్నావంటూ అనంగానే, ఏముంది, ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు అనుకునే లోపే మరోటి ఎదురుపడింది. ఇప్పుడు ఆ మటన్ కొట్టు మాణిక్యం మేనల్లుడే ఆ సుందరిని చేసుకోబోయేవాడంట. ఈ విషయం ఈ రోజే తెలిసింది. ఏంటో నా బ్రతుకు, ప్రతి విషయంలో ఏదోటి సమస్య, ఏదోటి ఎదుర్కొంటూనే ఉన్నాను. అన్ని విషయాల్లోనూ అబద్ధాలు చెప్పుకుంటూనే వస్తున్నాను. నిజాలు బయటపడినప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. నాలాంటి జీవితం ఏ ఆడపిల్లకి రాకూడదు అంటూ రోహిణి అంటూ ఉండంగా అప్పుడే విద్య అయితే చెప్తూ ఉంటుంది, ఇదంతా నువ్వు చేసిన తప్పే. నువ్వు అబద్ధం మీద అబద్ధం చెప్తూనే వచ్చావు. నీ జీవితం గురించి ఆలోచించి నువ్వు చాలా తప్పులు చేశావు. ఈ విషయాలు గనుక బయటపడితే నువ్వు ఏ సమాధానం చెప్పుకుంటావు? ఒక్కసారైనా ఆలోచించి నీ విషయం గురించి చెప్పి వాళ్ళని ఒప్పించగలిగితే నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. కానీ ప్రతి విషయంలో కూడా నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఏదోటి అబద్ధం చెప్తూనే ఉంటున్నావు. అసలు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని నాకైతే అనిపిస్తుంది అంటూ అనంగానే అప్పుడు ఇక రోహిణి అయితే, ఏంటి, నువ్వేదో ధైర్యం చెప్తావని నీ దగ్గరికి వస్తే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. రోహిణి అయితే, మరి ఏం చేయమంటావు? ఇప్పటి వరకు నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, రోహిణి నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు. ఇన్ని తప్పులు చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. చివరికి నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరు అని. కానీ నువ్వు వినిపించుకోకుండా ఏదోటి చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నావో అంటూ ఇక అనంగానే, ఏం చేస్తాను, నా కర్మ అంటూ రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరొక వైపు ప్రభావతి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీనాదే పై స్థాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ పూలు అమ్ముకునేదాన్ని అందరూ పొగుడుతూనే ఉన్నారు. ప్రతి విషయంలో మీనా బాలు గొప్ప అన్నట్టు అందరూ అంటారు తప్ప నన్ను మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు అంటూ ప్రభావతి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సత్యమైతే వస్తాడు. ఏంటి ప్రభా, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఏదో నీలో నువ్వే తిట్టుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, ఏముంది, ఆ పూలమ్ముకునేది ఉంది కదా, అందరి ముందు నన్ను ఒక దెయ్యంలా నిలబెట్టడానికి అందరూ కూడా నేనేదో గయ్యాలి అత్తగారిని అన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కడేమో అది మాత్రం దేవత ఇంటికి మహాలక్ష్మిలా అడుగుపెట్టింది అంటున్నారు. ఏంటో మీనాని అందరూ వెనకేసుకు వచ్చేవాళ్ళే అంటూ అనంగానే, అది అమ్మాయి మంచితనం. అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. ఇంటికి ఏం కావలసినా కానీ అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. అందరికీ ఎంతో ప్రేమగా వంట చేసి పెడుతుంది. ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటుంది. ఇంట్లో 3 కోడళ్ళు ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా మీనా పట్టించుకోవాలి తప్ప మిగతా 2 కోడళ్ళు ఏమీ చేయరు. కానీ నువ్వు మాత్రం ఎంతసేపు పని చేస్తున్న మీనానే ఏదోటి అంటూ ఉంటావు, కానీ మిగతా 2 ఏమన్నా మాట్లాడతావా? ఏంటంటే వాళ్ళు కోటీశ్వరులు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్తూ ఉంటావు. మీనాని మాత్రం చాలా హీనంగా చూస్తూ ఉంటావు. ఆ లోపం నీకు కనిపిస్తుంది, కానీ
బయట వాళ్ళకి మీనా మంచితనం కనిపిస్తుంది. మీనా మంచితనాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకని నిన్ను అందరూ కూడా అలా అంటున్నారు. అందరూ ఏంటి, నేనే అంటాను. మీనా విషయంలో మాత్రం నువ్వు ఖచ్చితంగా గయ్యాలత్తగారివే అంటూ ఇక సత్యం కూడా అనంగానే, మీరు కూడా అనడం మొదలు పెట్టారా? అనండి. అందరికీ నేనే లోకువైపోయాను. ప్రతి ఒక్కరూ నన్ను అనేవాళ్ళే. ఇంతకుముందు నేనేదైనా మాట అంటే అందరూ భయపడేవారు. మళ్ళీ మాట్లాడడానికి కూడా వణికిపోయేవారు. ఈరోజు ప్రతి విషయంలో నన్ను వేలెత్తి చూపించేవాళ్లే అంటూ ప్రభావతి అయితే ఇక కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడిక మీనా అయితే సత్యానికి కాఫీ తీసుకుని వస్తుంది. ఏంటి మావయ్య, ఏమైంది? అత్తయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నారు అంటూ అడుగుతూ ఉండగా, ఏముందమ్మా, మీ అత్తగారి సంగతి తెలిసిందే కదా. ప్రతి విషయంలో కూడా ఏదో దానికి అలా చేస్తూనే ఉంటుంది కదా. ఇంకా అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ బిజినెస్ ఎంతవరకు వచ్చిందమ్మా అంటూ సత్యమైతే అంటూ ఉండగా, నిన్ననే నాకు మరో 4 ఆర్డర్స్ వచ్చాయి మావయ్య, వాటికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఇలాగే ఇంతకింత అభివృద్ధి చెందాలి. నువ్వు కూడా ఒక గుర్తింపు తెచ్చుకొని గొప్ప స్థాయిలో నిలబడాలి. నా కోరిక కూడా అదేనమ్మా. నువ్వు మంచిదానివి కాబట్టి ఆ దేవుడు కూడా నీకు ఖచ్చితంగా అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు అంటూ ఇక చెప్తూ ఉంటాడు సత్యమైతే. అప్పుడిక మీనా కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ అయితే ఇక ఆఫీస్ పని మీద బయటికైతే వెళ్తాడు. ఇక బయటికి వెళ్ళిన మనోజ్కి అయితే అనుకోకుండా విల్లా విజయ్ అయితే కనిపిస్తాడు. అప్పుడే వాణ్ణి పట్టుకోవడానికైతే మనోజ్ అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన విల్లా విజయ్ అయితే, డ్రైవర్ కారు తొందరగా పోని, వాడు వచ్చేస్తున్నాడు అంటూ కంగారు పడుతూ ఉండగా అప్పుడే మనోజ్ అయితే వెనకాలే పరిగెడుతూ ముందొస్తున్న ఒక బైక్ అతన్నైతే గుద్దేస్తాడు. ఇక బైక్ అతనైతే కింద పడిపోవడంతో, ఆగరా, నన్ను పడేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావంటూ వెనకాలే వస్తాడు. ఇక కాస్త ముందుకు వెళ్ళంగానే నీలబిందుతో వస్తున్న ఒక ఆవిడనైతే గుద్దేయడంతో నీలబిందు అయితే కింద పడిపోతుంది. ఇక ఆవిడ కూడా వెంబడపడుతూ ఉంటుంది. ఇక ముందుకు వెళ్ళంగానే కారు అయితే వెళ్ళిపోతూ ఉండడంతో ఒక రాయి తీసుకుని మనోజ్ అయితే కారు మీద వెయ్యబోతూ ఉండగా ఆ రాయి అయితే ట్రాఫిక్ పోలీస్ మీద అయితే పడుతుంది. ఇక అది చూసిన మనోజ్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఆగరా, ఎవర్రా నువ్వు, నా మీదే రాయేస్తావా, అక్కడే ఆగు అంటూ పోలీస్ కూడా ఎంబడించేసరికి మరొక వైపు ఈ ముగ్గురు కూడా ఎంబడిస్తూ ఉండేసరికి ఇక మనోజ్ అయితే కంగారు పడుతూ ఇక పరిగెడుతూ ఉంటాడు. ఇక ముందు వస్తున్న వ్యాన్ చూసుకోకుండా పరిగెట్టడంతో అప్పుడు ఇక వ్యాన్ అయితే మనోజ్ని గుద్దేస్తుంది. ఇక ఆ వ్యానుకున్న ముందు అద్దం అయితే మనోజ్ కళ్ళల్లో అయితే గుర్చుకుంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళైతే హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. ఇంతలో అప్పుడే రోహిణికి అయితే ఫోన్ కాల్ వస్తుంది. ఇక రోహిణి అయితే కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఏమైంది, నా భర్తకి ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఏడుస్తూ అడుగుతూ ఉండగా, ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా, ఆయన 2 కళ్ళకి దెబ్బ తగిలాయి, 2 కళ్ళు కూడా చూపు పోయినట్టే అంటూ ఇక డాక్టర్ అనగానే ఆ మాటకి రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతికి అయితే ఫోన్ చేస్తుంది. ఇక ప్రభావతికి ఫోన్ చేసి, అత్తయ్య, మనోజ్కి యాక్సిడెంట్ అయింది అత్తయ్య, కంటి చూపు పోయిందని డాక్టర్స్ చెప్తున్నారు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ అయితే ఫోన్ చేస్తుంది రోహిణి. అప్పుడిక ప్రభావతి అయితే కంగారు పడిపోతూ, ఏమండి, అక్కడ మనోజ్కి యాక్సిడెంట్ అయిందంట, వాడి చూపు పోయిందని డాక్టర్స్ చెప్తున్నారంట, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు, పదండి వెళ్దామంటూ ప్రభావతి అయితే గోలగోల చేస్తూ ఉంటుంది. అప్పుడే మీనా బాలు ఇద్దరు కూడా బయటికి వచ్చి ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, మనోజ్కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ
సత్యమైతే అనంగానే అప్పుడే మీనా, బాలు, సత్యం, ప్రభావతి నలుగురు కూడా కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళేసరికి రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే రోహిణిని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉంటుంది. నువ్వు ఏడవకమ్మా, మనోజ్కి ఏమీ కాదు, నువ్వు కంగారు పడుకు అంటూ ఇక ప్రభావతి ఓదారుస్తూ ఉండంగా అప్పుడే మనోజ్నైతే వేరే రూమ్కి షిఫ్ట్ చేయడానికి బయటకైతే తీసుకుని వస్తారు. అప్పుడిక కళ్ళకైతే కట్టు ఉండడంతో అది చూసిన ప్రభావతి అయితే బోరున ఏడుస్తూ ఉంటుంది. మనోజ్, ఏమైందిరా, నీ కళ్ళకి కట్లేంటి, ఏమైందో చెప్పరా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏం చెప్తారు అత్తయ్య, ఏమైందని అడిగితే ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్తారు, మీకు నేను చెప్పాను కదా యాక్సిడెంట్ అయిందని అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఏదో తల్లిని కదమ్మా, ఆ బాధలు అడిగానంతే అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక బాలునైతే ప్రభావతి అడుగుతూ ఉంటుంది, ఏంట్రా ఇప్పుడు పరిస్థితి, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, వీడిని చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది అంటూ అనంగానే నువ్వేమీ కంగారు పడకు, ఏమీ కాదు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మనోజ్నైతే వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తారు. అప్పుడు ఇంతలో మనోజ్కి అయితే స్పృహ వస్తుంది. ఇక స్పృహ వచ్చిన తర్వాత ఇక మనోజ్ అయితే రోహిణి రోహిణి అంటూ ఉండగా రోహిణి అయితే మనోజ్ చేతులైతే పట్టుకుంటుంది. రోహిణి, నా జీవితం అంధకారమైపోయింది, నా చూపు పోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు రోహిణి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇప్పుడు నేను గుడ్డివాడిని అయిపోయాను కదా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, ఈ గుడ్డివాడు నాకు భర్తగా ఉండడం ఏంటి, నాకు అవసరం లేదు అని నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతావా అంటూ మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. మనోజ్, నిన్ను ఎలా వదిలేసుకుంటాను అనుకున్నావు, నువ్వంటే నాకు ప్రాణం, నీకోసం నేను ఏదైనా చేస్తానని తెలుసు కదా, అలాంటి నిన్ను నేను ఎలా దూరం చేసుకుంటాను అనుకున్నావు, కళ్ళు పోయాయని నువ్వు నా కొర్తు అని ఎలా వదిలేస్తాను అనుకున్నావు, నిన్ను ఎప్పటికీ వదులుకోను మనోజ్ అంటూ ఇక మనోజ్ చేతులు పట్టుకుని రోహిణి అయితే చెప్పేసరికి మనోజ్ అయితే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం రోహిణి, ఇలా జరగడంతో నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో ఇక నా జీవితం శూన్యమైపోయింది అనుకున్నాను, కానీ నువ్వు అన్నీ ఒక్క మాటతో ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది, అమ్మ వాళ్ళు రాలేదా అంటూ అడుగుతూ ఉండగా వచ్చారు అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక అక్కడున్న వాళ్ళైతే లోపలికి వచ్చి బాలు మీనా ఇద్దరినీ కూడా కలుసుకుంటారు. మీరెవరు అంటూ అడుగుతూ ఉండగా అప్పుడిక వాళ్ళైతే చెప్తారు. ఇక మనోజ్ చేసినవన్నీ చెప్పంగానే అప్పుడే బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, మీ అందరికీ ఇంత నష్టం జరిగిందా, సరే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, ఆ నష్టానికి సంబంధించి డబ్బులు నేనిస్తాను అంటూ ఇక వాళ్ళందరికీ కూడా బాలు అయితే డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఏంటండి ఇది, అసలు మనోజ్ కారు ఉండంగా అది వదిలిపెట్టి ఇలా వేన వెనకాల పరిగెట్టడం ఏంటి, వీళ్ళందరికీ నష్టం చేయడం ఏంటి, వీళ్ళు మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడగడం ఏంటి, అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు అంటూ ఇక మీనా అంటూ ఉండగా వాడు స్పృహలోకి వస్తే కానీ ఏం జరిగిందో తెలియదు అంటూ ఇక బాలు కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి మీరు వెంటనే డబ్బులు కడితేనే కంటికి ఆపరేషన్ జరుగుతుంది, ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చూపు తిరిగి వస్తుంది, ఒకవేళ మీరు గనుక ఇప్పుడు డబ్బులు కట్టలేకపోతే చూపు కూడా కోల్పోవలసి వస్తుంది అంటూ డాక్టర్ అనంగానే ఎంత కట్టాలి డాక్టర్ అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. మీరు వెంటనే 3 లక్షలు కడితే ఆపరేషన్ అయితే జరుగుతుంది అంటూ చెప్పంగానే అమ్మో 3 లక్షలే, అన్ని డబ్బులు ఎక్కడున్నాయి, మేము అంత డబ్బు తీసుకురాలేము డాక్టర్ అంటూ ప్రభావతి అంటూ ఉండగా చూడండమ్మా, మీరు అమౌంట్ కడితేనే ఆపరేషన్ అన్నది జరుగుతుంది, లేకపోతే ఉత్తినేమీ జరగవు కదా, మీ బిడ్డ చూపుతో బయటికి రావాలి అనుకుంటే మీరు డబ్బులు కట్టాలి, లేదు జీవితాంతం
గుడ్డివాడిగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు తీసుకువెళ్ళిపోవచ్చు అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో బాలు మీనా అయితే, డాక్టర్, ఆ డబ్బులు మేం కడతాము, మీరు ఆపరేషన్ చెయ్యండి, మా అన్నయ్య గుడ్డివాడవడానికి వీల్లేదు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి అయితే బాలు వైపు చూస్తూ ఉంటుంది. సరే, మేము ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాము అంటూ ఇక ఆపరేషన్కి అయితే ఏర్పాట్లు అయితే చేస్తారు. అప్పుడే ఇక సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, అంత డబ్బు నువ్వెలా తీసుకొస్తావురా అంటూ అనంగానే, నాది రెండో కారు ఉంది కదా, అది అమ్మేస్తాను, అది అమ్మేసి డబ్బులు తీసుకొస్తాను, వాడి కంటి చూపు కన్నా నాకేది ఎక్కువ కాదు అంటూ బాలు అయితే చెప్పి ఇక బాలు మీనా ఇద్దరూ కూడా డబ్బుల కోసం కంగారుగా బయటికి అయితే వెళ్తారు. అప్పుడే సత్యమైతే, చూసావా, బాలు మీనాని నీ నోటుకొచ్చినట్టు ఆడిపోసుకుంటూ ఉంటావు, వీడి చూపు పోయిందని ఇప్పుడు చూడు, వాడి కారును కూడా అమ్మేసి ఆపరేషన్ చేయించడానికి సిద్ధపడ్డాడు. కానీ మనోజ్ మాత్రం ఉన్న లక్షలన్నీ మింగేసి వీళ్ళిద్దరికీ కూడా అన్యాయం చేశాడు. ఇప్పటికైనా తెలుసుకో ఎవరు ఎలాంటి వాళ్ళో. రోహిణి కూడా ఎంత మోసం చేసిందో నీకు తెలుసు. మనోజ్తో కలిసి అన్ని డబ్బులు మింగేసి ఎంత నాటకమాడిందో నీకు తెలుసు. కానీ మీనా మాత్రం వాళ్ళ కష్టంతో కొనుక్కున్న కారును కూడా అమ్మేసి వీడు ఆపరేషన్కి డబ్బులు ఇస్తాను అంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ ఇక సత్యం అయితే ప్రభావతికి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంతలో ఇక బాలు మీనా అయితే డబ్బులు తీసుకువచ్చి ఇక అక్కడైతే కట్టి ఆపరేషన్ అయితే జరిపించమనడంతో అప్పుడే ఇక రోహిణి అయితే వస్తుంది. ఏంటి, డబ్బులు తీసుకొచ్చి కట్టారా? ఏ, నా భర్తకి నేను ఆపరేషన్ చేయించుకోలేను అనుకున్నారా? ఈ డబ్బులు కట్టి జీవితాంతం ఊడిగిలు చేయించుకుందామని అనుకుంటున్నారా? ప్రతి విషయంలో కూడా ఈ కళ్ళు లేని వాడికి నేనే కళ్ళు దానం చేశాను, నేను గనుక డబ్బులు కట్టుండకపోతే వాడికి కళ్ళు వచ్చుండేయే కాదు అన్నట్టు రోజు దెప్పి పడవడానిక నేను చేయించుకోలేను ఆపరేషను అంటూ రోహిణి అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే కోపంగా రోహిణి చంపైతే పగలగొడుతుంది. వాడు కష్టపడి కొనుక్కున్న రెండో కారు అమ్మేసి డబ్బులు తీసుకువచ్చి ఆపరేషన్ చేయించమని చెప్పాడు. నువ్వు నేను తీసుకురాలేనా అని అడుగుతున్నావు. మరి ఇంతకు ముందే డాక్టర్ చెప్పినప్పుడు ఆ మాట ఏమైంది? నేను డబ్బులు తీసుకువచ్చి కడతాను, ఆపరేషన్ చెయ్యండి అని చెప్పాలి కదా. అదేది చెప్పకుండా వీళ్ళని కూడా ఎందుకు నిందిస్తున్నావు? నీ భర్తకి కంటి చూపు రావడానికే కదా వీళ్ళంతా చేసేది, మరి నువ్వెందుకు వాళ్ళని నిందిస్తున్నావు అంటూ ఇక ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. అది కాదత్తయ్య, ఈరోజు కంటి చూపు కోసం డబ్బులు కట్టినా రేపన్న రోజు బాలు ఏదోటి అంటాడు అంటూ అనంగానే వాడు అనాలనుకుంటే ఈ పాటికి మిమ్మల్ని బయటికి గెంటేసేవాడు. మీరు వచ్చిన 40 లక్షలు మింగేసి అవి నీ పుట్టింటి నుంచి తీసుకువచ్చానని చెప్పి మనోజ్ చేత వ్యాపారం పెట్టించి మీ ఇష్టం వచ్చినట్టు చేశారే, అప్పుడే వీడు నిర్ణయం తీసుకునేవాడు. ఇప్పటి వరకు ఆ డబ్బుల కోసం అడిగాడా తప్ప ఎప్పుడైనా నిలదీశాడా? మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడానికే వీల్లేదని వాడు ఎప్పుడు కూడా అనలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత సహాయం చేస్తున్నా వాళ్ళిద్దరిని ఎలా నిందించగలుగుతున్నావు? మాట్లాడడానికి కొంచెమైనా బుద్ధుండాలి కదా అంటూ ప్రభావతి అయితే రోహిణిని అనేసరికి రోహిణికైతే ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇదేంటి అత్తయ్య, బాలు మీనా విషయంలో ఇలా రివర్స్ అయిపోయారేంటి? బాలు మీనా అంటే నీ ఇష్టం ఉండదు, ఇప్పుడేంటి వాళ్ళ కోసం నన్నే కొట్టింది అంటూ ఇక రోహిణి అయితే షాక్ అయి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సత్యం అయితే వస్తాడు. శబాస్ ప్రభావతి, ఇప్పటికి బాగా ఆలోచించావు. ఇప్పుడు కూడా నువ్వు రోహిణిని వెనకేసుకు వచ్చి మీనా బాలుని ఏదైనా అంటావేమో అని చూశాను. కానీ నువ్వు రోహిణి చెంప పగలగొట్టి మీనా బాలుని వెనకేసుకు వచ్చినప్పుడే నీలో మార్పు గమనించాను. ఇప్పుడు అసలైన మనిషివని అనిపించుకున్నావు. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చూడమ్మా రోహిణి, బాలు మీనా కూడా ఎవరి కోసమైనా ఏదైనా చేస్తారు. వాళ్ళు అంత మంచి వాళ్ళు కాబట్టి మన ఇంట్లో అలా గుడ్డు చాకరీ చేస్తున్నారు. మీనా అందరికీ అన్నీ చేసి పెడుతున్నా బాలు కూడా ఏ రోజు నిలదీయలేదు. నా భార్య ఎందుకు అన్ని పనులు చెయ్యాలి,
మిగతా వాళ్ళు ఎందుకు అన్ని పనులు చెయ్యరు అని ఏ ఒక్కరోజు అడగలేదు. మీనా కూడా ఏ రోజు కూడా వంతు వెయ్యలేదు. నేనొక్కరిదాన్ని ఇంటి కోడల్లా, మిగతా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పనులు చెయ్యాలి కదా అంటూ ఏ రోజు కూడా అనలేదు. కానీ నువ్వు ఈ విషయంలో వాళ్ళిద్దరిని ఇలా అనడం నాకు నచ్చలేదు. నీ పద్ధతి మార్చుకో, వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సత్యమైతే రోహిణికి వార్నింగ్ ఇస్తాడు. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.